ఓం శాంతి. మనం ఎల్లప్పుడూ సదా సుఖంగా శాంతిగా ఆనందంగా జీవించాలి అంటే గతించిన విషయాలకి, వ్యర్థపు విషయాలకి, పనికిరాని విషయాలకి పదే పదే తలుచుకోకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు. అప్పుడే ప్రశాంతంగా జీవించగలుగుతాము. పరమాత్మ అంటారు, గతించిన విషయాలు, గడిచిపోయిన విషయాలు పెంట మీద పెంకుల వంటివి. వాటిని సదా గుర్తుపెట్టుకోకూడదు. మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే అందులో రత్నాల వంటి ఆలోచనలు ఉండాలి. ప్రశాంతమైన ఆలోచనలు, శుభకరమైన ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలు చేయాలి. సంతోషానికి, శాంతికి ఆధారము మనము శాంతిగా ఆలోచించే విధానము, సత్కర్మలు చేస్తున్న పద్ధతి. మంచి కర్మలు మంచి జీవితాన్ని కలిగేలా చేస్తాయి. చెడు కర్మలు అశాంతి, ఆందోళన కలిగేలాగా చేస్తాయి. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అలజడి, అశాంతి వచ్చినప్పుడు ఆ సర్వేశ్వరుని ధ్యానించాలి. ఆ ఈశ్వరుడు ఒక్కడే వైద్యనాథుడు, సదాశివుడు మన మానసిక అవస్థని సరిచేయగలుగుతారు. ధ్యానము, జ్ఞానము శక్తినిస్తుంది. అశాంతి, ఆందోళన వ్యాధిని పెంచుతుంది. కాబట్టి శుభకరంగా ఆలోచిద్దాం, కళ్యాణకారిగా ఆలోచిద్దాం, ప్రశాంతంగా జీవిద్దాం. ఓం శాంతి.